ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో అతి తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకత చూరగొన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ ఎన్నికల్లో కూడా ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు గాని నిరుద్యోగ యువత గాని ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలంటే ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఓటేసి గెలిపిస్తామని చెప్పి ఒక నిర్ణయానికి ఆల్రెడీ వచ్చారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ పోటీ చేద్దామంటే అభ్యర్థులు కరువయ్యారు. కాంగ్రెస్ పార్టీకి టీచర్స్ ఎమ్మెల్సీలో అభ్యర్థి కరువయ్యాడు. దేశంలో అధికార పార్టీకి అభ్యర్థులు కరువయ్యారంటే ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేద్దామంటే అభ్యర్థులు కరువయ్యే పరిస్థితి వచ్చింది. వాళ్ళ అభ్యర్థులే లేని పార్టీలు వాళ్ళ ఎన్నికల్లో ఓటేమని కోరుతున్నాయి. వాళ్ళు ప్రజా వ్యతిరేకత ఉందన్న విషయాన్ని తెలుసుకునే ఇలా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి ఎవరు ముందుకు రాకపోవడాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉండేది. ఎందుకంటే అన్ని వర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఆగ్రహంతో ఉన్నాయి, నిరాశతో ఉన్నాయి. ఇవాళ ఉద్యోగులకు సంబంధించి కనీసం ఏ ఒక్క సమస్య కూడా పరిష్కరించే దాఖలాలు 100 రోజుల పడ్డ ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల యొక్క సమస్యను పరిష్కరిస్తాం. కేసీఆర్ ఇది చేసిండు అది చేసిండు కాబట్టి మేము చేస్తే ఇంకా ఇది చేస్తామని చెప్పి ఇవాళ ప్రగల్భాలు వాళ్ళకి ఇవాళ 14 నెలల కనీసం వాళ్ళ సమస్యలు పట్టించుకునే దాఖలాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇలా 2023 నుంచి పీఆర్సీ కోసం ఎదురుస్తున్నారు. ఆ కమిటీ లేదు, కమిటీ సమావేశం లేదు, అతిగతి లేకుండా అయిపోయింది. కేంద్ర ప్రభుత్వము యథావిధిగా డిఎల్ ఇస్తున్నది. దాంతోపాటు సమానంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన డిఎల్ ఇవ్వకపోవడం వల్ల ఇప్పటికీ 5 డిఎల్ ఇవ్వాలి. 5 డిఎల్ లేవు. జీపీఎఫ్ పైసలు కూడా వాడుకునే పరిస్థితి లేదు.